చూడండి అసలు రోడ్డు ఏమి కనిపించట్లేదు. అద్భుతం, మహా అద్భుతం. నేను ఒక్కడే వెళ్తాను రోడ్డు కదా, ఏంటో గూగుల్ మ్యాప్లు పని చేయట్లేదు, ఏమి పని చేయట్లేదు. దారి ఇటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నాను. సో ఇదిగోండి ఇక్కడ కొంచెం సేపు ఆగి రిలాక్స్ అయితే అవుతా. చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అద్భుతం, మహా అద్భుతం. చాలా చాలా బాగుంది వ్యూ, అమేజింగ్. మొత్తం అటంతా మంచిగానే నాకైతే కనిపిస్తుందండి చక్కగా. చూడండి అద్భుతం, చాలా చాలా బాగుంది. జై చిక్మగళూరు, చాలా అద్భుతంగా ఉంది. చూడండి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఒక మరో ప్రపంచంలో ఉన్నట్టుంది. అందమైన వెస్టర్న్ ఘాట్స్, బ్యూటిఫుల్ చిక్మగళూరు అండి. హనీమూన్ కపుల్కి అయితే ఈ చల్లని ప్రదేశానికి అద్భుతంగా ఉంటుంది. ఊటీ కూడా కన్నా చాలా బాగుంది ప్లేస్. సో నేను ఇంకా ములంగిరికి వెళ్తున్నాను, ఆ పీక్కి ఇంకా వెళ్ళాలి. సో ఇంకా అక్కడే ఎంత అద్భుతంగా ఉందో అనేది స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. చూడండి ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందంటే మనం ప్రతి చోట ఆపాలి బండి, తెలిసి మామూలు అది. సో నేను చూపించిన దానికన్నా ఇక్కడ అద్భుతంగా ఉంది. మీరు ఊటీ కొడైకెనాల్లో ఏం వెళ్తారు కానీ ఈసారి హనీమూన్ కపుల్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చక్కగా చిక్మగళూరు చాలా ఫేమస్ అండి. చాలా చల్లగా ఉంది, చాలా బ్యూటిఫుల్. నా బండికి ఎక్కుతుందో లేదు కూడా తెలియదు నాకు. చాలా అద్భుతం అండి. రెండో డార్జిలింగ్ లా ఉంది ఈ ప్రదేశం. చాలా చాలా బాగుందండి. చాలా ఘాట్గా ఉన్నాయి. ఎంత వెళ్దాం మనం ఏ బండి తీసుకెళ్ళి ఆ బండి దేవుడు మనకి ఎక్కడ కారణం ఆపలేదు. సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఎక్కించాలి, తేవాలి, ఏం తేవాలి అనుకుంటాను. సో మొట్టమొదటిగా నేను ములంగిరి హిల్స్కి వెళ్దాం అనుకున్నాను. ఫైనల్గా అయితే నేను వచ్చానండి. సో క్లైమేట్ ఏంటి ఎలా ఉంది, పొద్దున్నే తెల్లారి 6 గంటల్లో ఉంది అనుకోకండి. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడే. సో దాదాపు మనకి టైం అనేది 1:30 అవుతుందండి. చూడండి ఎక్కేస్తున్నారు జనాలు అలాగా. అదే ములంగిరి హిల్స్. మొత్తం మనకి 586 స్టెప్స్ ఉంటాయి. చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో మనకి బాబా బుడంగిరికి, ములంగిరి పీక్కి డైవర్షన్స్ ఉంటాయి. అది మాత్రం మీరు వచ్చేటప్పుడు దేనికి వెళ్దాం అనుకున్న చూసి ఆ డైవర్షన్ ప్రకారంగా మీరు రావాలి. సో మొత్తానికి నేను, చేతన్, మళ్ళీ ఇంకా సచిన్ ముగ్గురం అయితే ఈ ములంగిరి హిల్స్కి అయితే వచ్చి. సో తనైతే సిగ్గుపడుతున్నాడు కానీ తనకి తీసేస్తున్నాను. సో చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. ప్రైసెస్ అన్నీ మాత్రం దోలు తీరిపోతున్నాయి. సో మొత్తం మనకి ఇవి ఇదిగోండి, ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ ఆర్
స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్, అంటే మనం వాటర్ బాటిల్ తీసుకెళ్ళకూడదు. ఇల్లు అయితే నేను భయపడ్డాను, కానీ చక్కగా 586 మీటర్లు మీరు సుమారు 15 నిమిషాల్లో ఎక్కేస్తారండి. క్లైమేట్, వాతావరణం అయితే అద్భుతం, చాలా చాలా బాగుంది. మరి చాలా రోజుల తర్వాత పర్వతాలు ఎక్కుతున్నాను. చూడండి, నేనైతే శిఖరానికి వచ్చి మీకు చూపిస్తున్నాను, చాలా బ్యూటిఫుల్. చుట్టూరంతా మన చల్లని గాలి, అమ్మో అద్భుతం. హైయెస్ట్ పీక్ అండి. ఇదిగోండి, చాలా కింద ఉన్నాను, శిఖరంకి అయితే వచ్చాను. చిక్మగళూరు చాలా బ్యూటిఫుల్. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి ఈ ప్రదేశం అంతా, చాలా చాలా బాగుంది. 580 మీటర్లు అంటే మీరు ఈజీగా ఎక్కేస్తాను. సో అది ఎక్కాక మీకు మళ్ళీ ఈ కింద భాగంకి వచ్చి మీకు వీడియోగా చెప్తాను. వెరీ బ్యూటిఫుల్. ఈ కొండ ఎక్కుతున్నా కూడా మనకి చక్కగా గాలి రావడం అనేది ప్రత్యేకమైన విషయం. చాలా బాగుంది. ములంగిరి మధ్యక కానీ అద్భుతం. నేను బేలూరులో అద్భుతమైన దేవాలయాలు చూశాను, ఈరోజు పర్వతాలు. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి. సో కొండలు ఎక్కిపోవడం కాదు, హిల్ స్టేషన్కి ఎప్పుడైనా వచ్చేటప్పుడు స్వెటర్లు, నెక్స్ట్ బండికి ఫుల్గా పెట్రోల్ అయితే ఉండాలండి. ఎందుకంటే పెట్రోల్ ఎక్కడ కూడా నేను చూశాను, నేను ఫుల్ ట్యాంక్ చేయించుకొని 2 బాటిల్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఎక్కడ కూడా మనకు దొరకట్లేదు పెట్రోల్. ఇంకా ఏటీఎంలు కూడా ఉండవు కాబట్టి డబ్బులు కూడా మీరు క్యాష్ తెచ్చుకోవాలి. ఎవ్వరు కూడా మీకు ఇక్కడ ఫోన్పే, జీపే ఏమి యాక్సెప్ట్ చేయరు. సో అది కూడా మీరు చూసుకోండి. బ్యూటిఫుల్. ఈ రాళ్ళు కూడా మనకి బ్రిక్స్ ఏం కాదు, రాళ్ళు, ఇవి పర్వతమైన రాళ్ళు. సో ఇవి ఎలా కట్టారన్నది కట్టిన అతన్ని మెచ్చుకోవాలి. చూడండి, ఫాగ్ అద్భుతం. చక్కగా ట్రిప్ వచ్చినట్టున్నారా. ఫాగ్ ఐస్. ఈ కొండ భాగం అంతా కూడా మీరు ట్రెక్ కూడా చేసుకోవచ్చు. ద బ్యూటీ ఆఫ్ ములంగిరి హిల్స్ ఏంటంటే చక్కగా మీరు ట్రెక్కింగ్ అయితే మొత్తం హిల్ మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు. సో చాలా పర్వతాల వరకు అయితే మనం ట్రెక్ చేయలేము, కానీ ఇక్కడ ఎంటైర్ హిల్ మాత్రం మనం ట్రెక్ చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్. చూడండి, సూర్యుడు ఒక పక్క, మబ్బు ఒక పక్క, ఇక్కడ నేను మనం ఏ డిఎస్ఎల్ఆర్లో కానీ ఏ కెమెరాలో కానీ మనం ప్రకృతి
ప్రకృతిని అయితే కరెక్ట్గా తీయలేమండి. సో అదైతే డ్యామ్ ష్యూర్. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. మీరు ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూసేది వేరు, డైరెక్ట్గా మీరు వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం వేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఈసారి వచ్చి హనీమూన్ స్పాట్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా చల్లగా ఉంది. సో ఈ టెంపుల్ పైన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర కూడా మనం వెళ్ళి సో మనకి ఇక్కడ నాగేశ్వరుడు, గజానను, ఇంకా శివలింగం ఉంది. సో చాలా మంది అయితే కింద నుండే చెప్పులు విడిచిపెట్టేసి పైకి ట్రెక్ చేస్తూ ఈ దేవుడిని దండం పెట్టుకుంటున్నారు. సో హిందూ ఆచారాలు కదా, కొంతమందికి పట్టింపులు ఉంటాయి. సో ఇదంతా టెంపుల్ ప్రాంగణము. సో నేను ఇక్కడికి వచ్చిన చాలా ప్రదేశాలు కూడా మనకి రాళ్ళనేది చాలా సూదిగా ఉన్నాయి. సో అదైతే మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ముల్యాంగిరి టెంపుల్ ఇది వెరీ బ్యూటిఫుల్. మనకి భగవాన్ మంగేష్ లాగే ఉంది టెంపుల్ కూడా, వెరీ బ్యూటిఫుల్. శివ టెంపుల్ ఏనండి ఇది. శ్రీ ముల్యాంగిరి అంటే ఇంకెవరో కాదు, ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ శివ అని, శివ రూపమని. సో బ్యూటిఫుల్. ఇక్కడ త్రిశూలం కూడా ఉంది. ధ్వజస్తంభాలు, 2 ధ్వజస్తంభాలు, త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి టెంపుల్ ప్రాంగణమే. సో మొత్తానికి అయితే మేము హిల్ అయితే ఎక్కిసామండి. ఇదిగోండి, ఇదంతా కూడా స్టెప్స్ చాలా బ్యూటిఫుల్గా కట్టారు. నాకు తెలిసి ఇది కొండ మీద స్టెప్స్ అనేవి వాళ్ళు మ్యాన్ మేడ్ స్టెప్స్ అండి ఇవన్నీ. సో ఇలాగ దేవుడు మనకి ప్రతి హిల్ దగ్గర ఒక దేవుడు ఉండాలి కాబట్టి ఎక్కువ కొండల మీద శివయ్య నిలుస్తున్నాడు. సో మనకి ముల్యాంగిరి అంటాం కానీ సో తనే పరమశివుడు. సో మనకి ఆహా ఓహో అన్నట్టే ఉంది మొత్తం చిక్బగ్లూరు అంతా. సో నిన్నంతా చక్కగా, నిన్న కూడా నాకు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి. సో డే 1 డే 2 కూడా పర్వాలేదు. నేను ఇంకా హెబ్బీ ఫాల్స్కి వెళ్దామని చూస్తున్నాను, కానీ హెబ్బీ ఫాల్స్కి వెళ్తే అమృతేశ్వర టెంపుల్కి వెళ్ళాను, అమృతేశ్వర టెంపుల్కి వెళ్తే హెబ్బీ ఫాల్స్కి వెళ్ళాను. ఎందుకంటే అది 4 o'clockకి ఓపెన్ అవుతుంది, 4 to 6. సో హెబ్బీ ఫాల్స్కి వెళ్తే ఇంకేం కాదు, మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ నుండి ఇది ఆల్మోస్ట్ లైక్ 173 kilometers డిస్టెన్స్కి అయితే నేను వెళ్ళాలి. సో అదైతే నాట్ పాసిబుల్. సో ప్రస్తుతానికైతే ఈ దేవాలయం పూర్తి చేసుకుని ఎక్కడికి వెళ్ళాలని ఫస్ట్ తినేసి ఆలోచిస్తాను. చాలా బాగుంది ప్లేస్. సో నేను కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి. ఛార్జింగ్ కూడా లేదు. సో అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. చూడండి అవన్నీ అక్కడ ఉన్నాయి కార్లు, రూట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా. ఫాగ్ వాల్ సైడ్ కనిపించట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్. చాలా చాలా బాగుందండి కొండ. ఎందుకు బాగుందని అంటే చల్లగా ఫాగ్ అనేది వస్తుంది, బ్యూటిఫుల్. ఇదిగో నేనైతే కొండ అయితే దిగిపోతున్నాను. సో అంతే, మనకి సుమారు మనకి 586 స్టేర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ స్టేర్స్ అని. సో దీనికి మార్నింగ్ ఈవినింగ్ ఏమి ఉండదండి, ఎందుకంటే అంతా చల్లగానే ఉంటుంది కాబట్టి ఏ టైంలో నేను వచ్చి చక్కగా ట్రెక్కింగ్ అయితే చేసుకోవచ్చు.
అందరూ ట్రూపులతో వస్తే నేను మాత్రం ఒక్కనే వచ్చాను. అదే దారంతా మనకు ఫ్రెండ్సేనే, ఎవరు కలిస్తే వాళ్ళతో సెట్ అయిపోతున్నాను. సో ఇక్కడైతే మీకు గూగుల్ మ్యాప్స్ అనేవి పనిచేయవు. సో మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చేటప్పుడు అయితే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ మ్యాప్స్ మీకు పనికి వస్తాయి. కొండకి అలసిపోయాక మరి చక్కగా దోసకాయలు, మ్యాగీలు, పౌడికాయలు, జొన్నపొట్లు అన్నీ ఉన్నాయి. సో ఇదేనే ములంగిరి హిల్స్ విశేషాలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. బై, టేక్ కేర్, జై హింద్.